అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు ఉన్నట్లు అమెరికా అనుమానిస్తుంది. వారసత్వ పోరే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేసింది. మరోవైపు ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్, అమెరికా హస్తం ఉందంటూ ఇరాన్ కు చెందిన రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. కాలం చెల్లిన హెలికాప్టర్ లో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు బృందం ఇచ్చే నివేదిక కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలి మృతి చెందడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులోని డ్యాం ప్రారంభోత్సవం చేసి తిరిగి వస్తుండగా జోల్ఫా సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలి రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా మృతి చెందారు. దీంతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇబ్రహీం రైసీ మృతిపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైసీ మరణం వెనుక వారసత్వ పోరు కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అత్యాధునిక లేజర్ బీమ్ను అంతరిక్షం నుంచి ప్రయోగించి హెలికాప్టర్ను కూల్చివేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సైతం పాతది కావడంతో సాంకేతిక లోపాల కారణంగా కూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న బృందం మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు రైసీ ప్రయాణిస్తున్న బెల్ 212 హెలికాప్టర్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఆన్ కాలేదని టర్కీ రవాణా శాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు. అసలు అలాంటి వ్యవస్థే ఆ హెలికాప్టర్లో ఉండకపోవచ్చన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇరాన్ హెలికాప్టర్ను కనుగొనేందుకు టర్కీ సహాయం కోరింది. దీంతో టర్కీ డ్రోన్ ద్వారా హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. హెలికాప్టర్ సిగ్నల్ కోసం తాము ప్రయత్నించామని, కానీ తమకు ఎలాంటి సిగ్నల్ దొరకలేదన్నారు. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లో హెలికాప్టర్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపడతామని, కానీ ఇందులో అలాంటి వ్యవస్థ లేదన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి రైసీకి మంచి సత్సంబంధాలున్నాయి. ఖమేనీ వారసుడిగా రైసీ పేరు ఇరాన్ వ్యాప్తంగా మారుమోగింది. ఖమేనీ తర్వాత సుప్రీం లీడర్ స్థానాన్ని రైసీ పొందుతారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఖమేనీ కుమారుడు ముస్తాబా సైతం ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ సలహాదారు గ్యాబ్రియల్ నోనహా ఎక్స్లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడు ముస్తాబాకు దక్కడం ఖాయమంటూ పోస్టు చేశారు. సుప్రీం లీడర్ పోస్టు కోసం రైసీ, ముస్తాబా మధ్య ఎప్పటినుంచో పోటీ నెలకొందని వెల్లడించారు. రైసీ మరణం తర్వాత ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఖమేనీ చెప్పడం కూడా ఆయన వారసత్వం గురించి ఉన్న అనుమానాలను పటాపంచలు చేయడానికి అంటూ నోర్నహా తెలిపారు. ప్రస్తుతం ఖమేనీ వయసు 85 ఏళ్లు. ఆయన తర్వాత ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టును అధికారికంగా ఆయన కుమారుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న రైసీ మృతి చెందడంతో ఆయన స్థానంలో తాత్కాలిక బాధ్యతలను ఉపాధ్యక్షుడు ముగ్బేర్ చేపట్టారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం 50 రోజుల సమయం ఉండగా అంతవరకు ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ముగ్బేర్ వ్యవహరించనున్నారు. మరోవైపు అంతరిక్షం నుంచి లేజర్ ఆయుధాన్ని ఉపయోగించి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను కూల్చి ఉంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలు లేజర్ ఆయుధాలను ఉపయోగిస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి దాడులేవీ జరగలేదని తెలిపింది. ఇప్పటికే రైసీ మరణంపై ఇజ్రాయెల్పై ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహిసిన్ ఫక్రీజాదా హత్య కేసులో ఇజ్రాయెల్ అత్యాధునిక రోబోలను వాడినట్లు తేలింది. ఇక అంతకుముందు అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలో కూడా ఇజ్రాయెల్ ఇదే విధంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో తాజాగా రైసీ మరణంలో కూడా అటువంటి ఆయుధాలను వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులకు రైసీ పథక రచన చేశారనే ఆరోపణలున్నాయి. ఇరాన్ చేసిన దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాక తిరిగి ఇరాన్పై పెద్ద సంఖ్యలో డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించింది. అయితే ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రైసీ మృతి చెందడం వెనుక ఇజ్రాయెల్ ఉందనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ ఉందన్న ఆరోపణలపై టెల్ అవీవ్ స్పందించింది. దీని వెనుక తమ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహ్మద్ జావేద్ జారిఫ్ మాత్రం రైసీ మరణానికి అమెరికానే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ హెలికాప్టర్లకు అవసరమైన విడిభాగాలు కొనుగోలు చేయనీయకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఖండించారు. 45 ఏళ్ల నాటి పాత హెలికాప్టర్ను ఉపయోగించుకోవాలనుకోవడం అనేది ఇరాన్ నిర్ణయమని, అది కూడా వాతావరణం సరిగ్గా లేని సమయంలో ప్రయాణించారని, దీని వెనక మరొకరి పాత్ర లేదన్నారు. మరోవైపు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రైసీ ప్రయాణించిన బెల్ 212 హెలికాప్టర్ను 1979 కన్నా ముందే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 1960లోనే ఈ హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చిందని, అప్పటి నుంచి దీనిని ఇరాన్ వినియోగిస్తూ వస్తోంది. అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్ కొత్త హెలికాప్టర్లు, విమానాలు కొనేందుకు వీలు లేకుండా పోయింది. అంతేకాక పాత హెలికాప్టర్ కావడంతో స్పేర్ పార్ట్స్ కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఇరాన్ విమానయాన సంస్థలు పాత విమానాలు, హెలికాప్టర్లోని విడిభాగాలను తీసుకొచ్చి అమరుస్తున్నారు. దీంతో ఆ విమానాలు, హెలికాప్టర్ల మన్నిక ప్రశ్నార్థకంగా మారింది.